Dear first BCom students, welcome to EPR Education. Today in this video class, we are going to second chapter. The chapter name is Demand Analysis. First question, what are the determinants of demand? Demand nu నిర్ణయించే కారకాలు ఏవి? So answer is first, demand definition. Demand నిర్వచనం. The demand for a commodity refers to the quantum which will be brought for unit at a particular price. So ఒక నిర్ణయించిన ప్రత్యేక ధర వద్ద ఒక వస్తువుని వినియోగదారుడు ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారో దానిని డిమాండ్ అంటారు. సో ద కన్జ్యూమర్ పర్చేసింగ్ ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ కమాడిటీ అట్ పర్టిక్యులర్ ప్రైస్ ఇన్ ద పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక నిర్ణయిత కాలంలో నిర్ణయిత ధర వద్ద వినియోగదారుడు ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తున్నాడు అనేది. సో the consumer how much quantity of purchasing of good is called demand. Next, demand function, demand ఫలము. What is the meaning of demand function? Demand ఫలము అంటే ఏమిటి, దాని యొక్క అర్థం ఏంటి? The functional relationship between the demand for a commodity and its various determinants may be expressed mathematically in terms of a demand function. సో వస్తువు యొక్క డిమాండ్కి ఆ డిమాండ్ నిర్ణయించే అంశాలకు, సో వేరియస్ డెటర్మినేట్స్ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ని వేరువేరు కారకాలు నిర్ణయిస్తాయి. సో అందుకని ఒక వస్తువు యొక్క డిమాండ్కి ఆ డిమాండ్ నిర్ణయించే అంశాలకు లేదా కారకాలకు మధ్య ఉన్న గణాత్మకమైన సంబంధాన్ని డిమాండ్ ఫలము అంటారు. సో డిమాండ్ ఫంక్షన్ మీన్స్ ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ డిమాండ్ ఫర్ ఏ కమాడిటీ అండ్ ఇట్స్ వేరియస్ డిటర్మినేట్స్ ఇన్ ద ఎక్స్ప్రెస్డ్ బై మ్యాథమెటికల్ టర్మ్. సో సంఖ్యాత్మకంగా మనం ఆ డిమాండ్ యొక్క రిలేషన్షిప్ని మనం పరిశీలిస్తాం అన్నమాట. అందుకని దాన్ని డిమాండ్ ఫలము అనే పేరుతో పిలుస్తారు. సో demand function show the given below. dx is equal to f of px py m t a u. So dx means x commodity demand, f means functional relationship between demand and determinants of demand. So f of px py m t a u means these are determinants of demand. డిమాండ్ నిర్ణయించే determinants మాట అంటే ఫ్యాక్టర్స్, డిమాండ్ నిర్ణయించే కారకాలు. సో పిఎక్స్ మీన్స్ ప్రైస్ ఆఫ్ కమాడిటీ, పివై మీన్స్ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్, ఎం మీన్స్ మనీ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్, టీ మీన్స్ టేస్ట్ ఆఫ్ ది కన్జ్యూమర్స్, ఏ మీన్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఎఫెక్ట్స్, యూ మీన్స్ అన్నోన్ వేరియబుల్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సెస్. So these are different determinants of demand for a commodity. Next, determinants of demand. What are the factors are decide to the demand for a commodity? వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయించే కారకాలు ఏమిటి? సో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇండివిజువల్ డిమాండ్, ఫస్ట్ వన్. సో ఇండివిజువల్గా డిమాండ్ నిర్ణయించే కారకాలు, ఫస్ట్ price of the product. Price is always a basic consideration in determining the demand for a commodity. Lower quantity demanded at lower price than the higher price. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రైస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ బై డిమాండ్ ఫర్ ఏ కమాడిటీ. వస్తువు ధర అనేది డిమాండ్ నిర్ణయించడంలో కీలకమైంది. So every consumer first of all consideration of price of the demand, వస్తువు యొక్క ధరను దృష్టిలో ఉంచుకొని వస్తువుని కొనుగోలు చేస్తాడు. తక్కువ ధర వద్ద ఎక్కువ
కొనుగోలు, ఎక్కువ ధర వద్ద తక్కువ కొనుగోలు చేయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ వన్, ఇన్కమ్. ఇంక్రీజింగ్ ఇన్ ఇన్కమ్ మోర్ గూడ్స్ కెన్ బి పర్చేజ్డ్. ఆదాయం పెరిగే కొద్దీ ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. రిచ్ కన్జ్యూమర్స్ డిమాండ్ మోర్ అండ్ పూర్ కన్జ్యూమర్స్ డిమాండ్ లెస్. సో ఇక్కడ ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళని ధనవంతులు అంటాం, వాళ్ళు ఎక్కువ కొనుగోలు చేస్తారు. అలాగనే పేద వినియోగదారులు ఉంటారు, వాళ్ళు తక్కువ కొనుగోలు చేస్తారు, బికాస్ ఆఫ్ వాళ్ళ ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ సి, థర్డ్ పాయింట్, టేస్ట్ అండ్ హ్యాబిట్స్. వినియోగదారుల యొక్క అభిరుచులు, అలవాట్లు అనేవి. ఐస్ క్రీమ్, చాక్లెట్స్, దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్. టేస్ట్, సిగరెట్స్, టీ అండ్ టొబాకో, దీస్ ఆర్ హ్యాబిట్స్. సో మనకుండే అభిరుచి అనేది, ఐస్ క్రీమ్ అభిరుచి, చాక్లెట్ అభిరుచిని బట్టి వాటికి డిమాండ్ పెరగటము తగ్గటం అనేది జరుగుతుంది. అలాగనే హ్యాబిట్స్ వచ్చేటప్పటికి సిగరెట్స్ అనేవి, టీ అనేవి, డ్రింక్, టొబాకో, ఇవన్నీ కూడా హ్యాబిట్స్ మాట. మనకుండే హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే డిమాండ్ పెరగటం జరుగుతుంది. సో డిమాండ్ ఫర్ నాన్ వెజ్ బై వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, డిమాండ్ అనేది వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్, దాన్ని బట్టి డిమాండ్ పెరగటం తగ్గటం జరుగుతుంది. డిమాండ్ ఫర్ సిగరెట్స్ బై స్మోకర్, నాన్ స్మోకర్, దీస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ డిమాండ్. పీపుల్ విత్ డిఫరెంట్ టేస్ట్ అండ్ హ్యాబిట్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రిఫరెన్స్ ఆఫ్ డిఫరెంట్ గూడ్స్. సో వినియోగదారుల యొక్క అభిరుచులు, అలవాట్లను బట్టి, వాళ్ళు ఇచ్చే అలవాట్ల అభిరుచులను బట్టి వస్తువులకి డిమాండ్ మారటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డి, రిలేటివ్ ప్రైస్ ఆఫ్ అదర్ గూడ్స్ సబ్స్టిట్యూట్స్. అంటే ఒక వస్తువు యొక్క ధరని బట్టి ఆ వస్తువుకు సంబంధించిన ఇతర వస్తువుల యొక్క డిమాండ్లో మార్పు రావటం జరుగుతుంది. సబ్స్టిట్యూట్స్ గూడ్స్ మాట. సో ఇఫ్ సబ్స్టిట్యూట్ ఈజ్ కాస్ట్లీ, మోర్ డిమాండ్ ఫర్ ప్రజెంట్ కమాండ్ అండ్ వైస్ వర్స్. టీ అండ్ కాఫీ, దీస్ ఆర్ సబ్స్టిట్యూట్ గూడ్స్. టిల్ ఆయిల్ అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్, పీస్ అండ్ బెన్స్. కాంప్లిమెంటరీ గూడ్స్, కార్ అండ్ పెట్రోల్, పెన్, ఇంక్, టీ అండ్ షుగర్, షూస్ అండ్ సాక్స్, శారీస్ అండ్ బ్లౌజెస్, guns and bullets. These are complementary goods, etc. When price of one commodity is low, the commodity for another is high. అంటే ఒక వస్తువు యొక్క ధర తక్కువగా ఉన్నప్పుడు వేరొక వస్తువు యొక్క డిమాండ్ అనేది చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఫాల్ ఇన్ ప్రైస్ ఆఫ్ కార్, ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ పెట్రోల్. అంటే ధర తగ్గినప్పుడు కార్కి ఆటోమేటిక్గా పెట్రోల్ డిమాండ్ పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ కన్జ్యూమర్స్ ఎక్స్పెక్టేషన్స్. When we expect the price to fall, we will tend by less at the present prevailing price. Price rise in future, demand more at present. అంటే వినియోగదారుడు యొక్క అంచనాలు, వినియోగదారుడు అంచనాలు ఎలా ఉంటాయంటే, భవిష్యత్తులో ధరలు పెరుగుతాయి అనుకుంటే ప్రస్తుతం అంటే ప్రజెంట్ డిమాండ్, పర్చేజింగ్ ఎక్కువ చేస్తాడు. భవిష్యత్తులో ధరలు తగ్గుతాయంటే ప్రస్తుతం వస్తువు యొక్క కొనుగోలు పరిమాణం తగ్గించుకుంటాడు. సో ఇట్లా అంచనాలను బట్టి వినియోగదారుడు యొక్క డిమాండ్ అనేది, కొనుగోలు అనేది ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఎఫెక్ట్స్. ప్రిఫరెన్స్ కెన్ బి చేంజ్ ఫ్రమ్ వన్ ప్రొడక్ట్ టు అనదర్ బై అడ్వర్టైజ్మెంట్స్, సేల్స్, ప్రాపగాండా, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్, డిమాండ్ ఫర్ టూత్పేస్ట్, సోప్స్, వాషింగ్ పౌడర్, ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్సెట్రా. సో ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్స్ని బట్టి వినియోగదారుల యొక్క ఆలోచన విధానము, వినియోగదారుల యొక్క అభిరుచులు, అలవాట్లు అనేవి మారటానికి అవకాశం ఉంటుంది. సో అడ్వర్టైజ్మెంట్ ఎఫెక్ట్స్ని బట్టి కూడా వాళ్ళ యొక్క డిమాండ్ని మార్చుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెట్ డిమాండ్. సో బిఫోర్, ఇంతకుముందు మనం గమనించింది ఇండివిజువల్ డిమాండ్ గురించి, ఇప్పుడు మార్కెట్ డిమాండ్ గురించి. సో మార్కెట్ డిమాండ్ ఆల్సో డిసైడ్ టు ది సమ్ ఫ్యాక్టర్స్. సో ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ ఎట్ లో మార్కెట్ ప్రైస్, మార్కెట్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ ఈజ్ హై. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే,
మార్కెట్లో ప్రోడక్ట్కి సంబంధించిన ధర తక్కువగా ఉంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ ద కమ్యూనిటీ. సో ఏ కమ్యూనిటీలో ఆదాయ సంపదల పంపిణీ ఎక్కువగా ఉంటుందో ఆ కమ్యూనిటీ పర్చేసింగ్ లెవెల్స్ ఆల్సో విల్ బి ఇంక్రీజ్. If there is equal distribution of income and wealth, market demand for many products of common consumption tend to be greater than when it is unequal distribution. So ఒక సమాజంలో ఆదాయ సంపదల పంపిణీ సమానంగా ఉంటే మార్కెట్ డిమాండ్ అనేది బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అసమానతలుగా ఆదాయ సంపదలు పంపిణీ అసమానంగా ఉన్నట్లయితే ఆ మార్కెట్లో కొన్ని ప్రొడక్ట్స్ డిమాండ్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కామన్ హ్యాబిట్స్ స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్. మార్కెట్ డిమాండ్ చేంజ్ ఏ లాట్ ఆఫ్ బై చేంజ్ ఇన్ ప్రిఫరెన్స్. అంటే కామన్గా ఉండే హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ఆ హ్యాబిట్స్ని బట్టి మరియు స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్ వినియోగదారులు ఇచ్చే అభిరుచి తరహాని బట్టి కూడా ఉంటుంది. When large section of population shift to their preference from non-veg to veg, non-veg నుంచి వెజ్ వైపుకి వెళ్ళినప్పుడు నాన్-వెజ్ డిమాండ్ తగ్గి వెజిటేరియన్ ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరుగుతుంది. ద డిమాండ్ ఫర్ లేటర్ డిక్రీజ్ అండ్ ఫార్మర్ ఇంక్రీజ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, జనరల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ స్పెండింగ్ హ్యాబిట్స్ ఆఫ్ ది పీపుల్. సాధారణంగా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ అనేవి కూడా మారుతాయి, వాళ్ళ యొక్క బిహేవియర్ మారుతుంది. అంటే తక్కువ జీవన ప్రమాణ స్థాయి నుంచి ఎక్కువ జీవన ప్రమాణ స్థాయికి. వెన్ పీపుల్ ప్రిఫర్ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆర్ రెడీ టు స్పెండ్ మోర్. అంటే వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ వాళ్ళు ఖర్చు చేసే పరిమాణం కూడా పెరుగుతుంది, సిద్ధంగా ఉంటారు. దేర్ ఈజ్ ఏ ఇంక్రీజింగ్ ఇన్ డిమాండ్ ఫర్ లగ్జరీ అండ్ కంఫర్ట్ గూడ్స్. జీవన ప్రమాణం స్థాయి పెరిగే కొద్దీ విలాస వస్తువులకి సౌకర్య వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నెంబర్ ఆఫ్ బయర్స్ ఇన్ ద మార్కెట్ అండ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. ద సైజ్ ఆఫ్ మార్కెట్ డిమాండ్ డిపెండ్ ఆన్ బయర్స్ ఇన్ ద మార్కెట్. లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ లెండ్స్ టు లార్జ్ డిమాండ్. సో ఇక్కడ బయర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జనాభా పెరుగుతారు, జనాభా పెరిగే కొద్దీ బయర్స్ పెరుగుతారు, బయర్స్ పెరిగే కొద్దీ డిమాండ్ కూడా మార్కెట్ డిమాండ్ కూడా పెరుగుతుంది. సో దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెట్ డిమాండ్. నాట్ ఓన్లీ అబోవ్ అండ్ ఏజ్ స్ట్రక్చర్, సెక్స్ రేషియో ఆఫ్ ది పాపులేషన్, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్, level of taxation and tax structure, innovation, fashions, climate conditions, customs. These are different type of factors also influenced by market demand. So these are important factors are determinate to the demand for a commodity. So answer is finished. So dear students, this is very important question for 10 marks from second lesson. So carefully read and write practically perfectly. So thank you for watching this video.